ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాను అంటిపెట్టుకున్న ఆనాటి భక్తుల్లో బాబాకు తొలి సాహిత్యాన్ని రచించిన భక్తురాలు సావిత్రిబాయి టెండూల్కర్. ఈమె కోసం మనం తెలుసుకుందాం. టెండూల్కర్ కుటుంబం కోసం మనకు సచ్చరిత్రలో 29వ అధ్యాయంలో ఉంటుంది. సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం బాంద్రాలో ఉండేవారు. ఆమె భర్త పేరు రఘునాథ్ టెండూల్కర్ మనకు సచ్చరిత్రలో ఉంటుంది కదా. ఈమె శ్రీ సాయి భజనమాల రాశారు. ఈమె వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఆ రోజుల్లో స్త్రీలు ఎక్కువగా బయటికి వచ్చేవారు కాదు. అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఒక్కరుగా తీర్థయాత్రలు చేయడం చాలా కష్టం ఆ రోజుల్లో. అయినా సరే సావిత్రిబాయి తన భర్త ఉద్యోగ ధర్మంలో మునిగి ఉన్నప్పటికీ సావిత్రిబాయి టెండూల్కర్ ఎప్పుడు పడితే అప్పుడు ముంబై, బాంద్రా నుంచి షిరిడీకి తరచూ రావడం, బాబాను దర్శించుకోవడం చాలా సులువుగా ఎన్నోసార్లు చేసుకునేవారు. చాలా ఆచార్య వ్యవహారాలతో ఉన్న కుటుంబం. వారి కుటుంబం అంతా కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేది. వార్కారీ సంప్రదాయం సావిత్రిబాయి టెండూల్కర్ది. అందుకనేమో సావిత్రిబాయి బాబాకు తొలి సాహిత్యం రాయగలిగారు. ఆమె రాసిన భజనలో 800 అభంగాలు రాశారు. అవి చదివిన కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఇలా చెప్తారు: సాయి భక్తులకు ఇది ఒక అమృతం లాంటిది. తీవ్రమైన దప్పికతో ఉన్నవారికి అమృతంతో సమానం ఈ సాయి భజనమాల. ఎంతో అద్భుతంగా ఉంది. బాబా గారి కోసం ఆ భజనమాలలో సాయిబాబా లీలలు ఎన్నో అందులో ఉన్నాయి. ఎంతో గొప్ప వ్యక్తిత్వం సావిత్రిబాయి టెండూల్కర్ది. ఆమె ఇంట్లో వకుల వృక్షం ఉండేది. ఆ వకుల పువ్వులు ఎంతో సువాసనగా ఉంటాయి. ఈ వకుల పువ్వుల కోసం చెప్పాలంటే, శ్రీకృష్ణుడు ఆ వకుల వృక్షం కింద ఉండి మురళిని వాయించేవాడట. ఆ వేణుగానానికి ఆ వకుల పువ్వులన్నీ శ్రీకృష్ణుడు పాదాల చెంతకు చేరేవట. సావిత్రిబాయి టెండూల్కర్ వేకువజామునే లేచి ఆ వకుల పువ్వులన్నీ, ఎన్నో పువ్వులు రాలి పడేవి. దాదాపు 1000-1500 పువ్వులు పడేవి. ఆమె రోజు ఆ పువ్వులన్నీ ఏరి ఆ పువ్వులు రెక్కలన్నీ 4 అంగుళాలు పొడవుగా బాబాగారి పటం కింద ఆసనంలాగా వేసి, ఆమె దగ్గర అరచేయంత పొడవున్న బాబాగారి ఫోటో మాత్రమే ఉండేది. ఆ రోజుల్లో ఎక్కువ బాబాగారి ఫోటోలు ఉండేవి కాదు కదా. అయితే ఆ ఫోటో కింద 4 అంగుళాలు వెడల్పుగా ఆ పువ్వులు రెక్కలన్నీ విప్పి మెత్తగా ఆసనంలాగా పేర్చేదట. ఆమె పేర్చి గంటన్నర సేపు బాబా నామజపం చేస్తూ ఎంతో భక్తిగా ఆ వకుల పువ్వులతో పూజ చేసేది సావిత్రిబాయి. అరచేతంత సైజులో మాత్రమే ఆమె దగ్గర బాబాగారి ఫోటో ఉండేది. అయినా కూడా ఆ పువ్వులన్నీ పూజ చేసేసరికి ఆ పటం కప్పబడేది. 3 నెలల తర్వాత ఒకసారి ఆమె షిరిడీకి వెళ్తే, బాబాగారు దర్శించుకోవడానికి ద్వారకామాయికి వెళ్ళినప్పుడు బాబాగారి పక్కన కాకాసాహెబ్ దీక్షిత్ కూర్చొని ఉంటారు. బాబా ఆమెను చూస్తూనే కాకాసాహెబ్ దీక్షిత్ గారి వైపు చూసి ఇలా చెప్తారు: కాకా, నువ్వు అనుకున్నట్లు నేను 3 నెలలుగా ఇక్కడ షిరిడీలో లేను. ఇదిగో నా తల్లి నన్ను రోజు వకుల పువ్వులతో పూజ చేస్తుంది. నన్ను ఆ సువాసన మత్తులో ముంచుతుంది. నేను ఈ 3 నెలలుగా ఆ సువాసన మత్తులోనే ఉన్నాను. ఇదిగో ఇప్పుడే ఆ మత్తు వదిలి షిరిడీకి వచ్చాను కాకా అంటారు. ఆ మాట విని సావిత్రిబాయి టెండూల్కర్ ఎంతో పరవశించి పొంగిపోతుంది. నిజంగా ఎంత అదృష్టవంతురాలో కదా ఆమె. మనం కూడా ఆ వకుల పువ్వులు దొరకకపోయినా మనం చేసే పువ్వునే ఆ వకుల పువ్వుగా భావించి బాబాను పూజిద్దాం, సేవిద్దాం, మన జన్మను సార్థకతం చేసుకుందాం. ఆ వకుల పుష్పం ఎంత గొప్పదంటే, ఆ పుష్పాల యొక్క వాసనకు ఆ భగవంతుడు వచ్చి కొలువై ఉంటారని ఆ పూర్వకాలంలో ప్రతి దేవాలయంలో కూడా ఈ వకుల వృక్షం ఉండేదట. మరి ఇప్పుడు ఎక్కడైనా ఉన్నదేమో మరి నాకు తెలీదు. ఆ రోజుల్లో మాత్రం ప్రతి దేవాలయంలో ఆ వకుల పువ్వులతో మాత్రమే పూజ చేసేవారట. అటువంటి వకుల వృక్షం కేవలం భగవంతుని అనుగ్రహంతోనే తమ ఇంట్లో ఉందని సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం భావించేవారట.
శ్రీ సావిత్రిబాయి టెండూల్కర్ రాసిన శ్రీ సాయి భజనమాల చదివిన సాయి భక్తులు అందరూ ఈ విధంగా భావించేవారట. ఇది చదివిన సాయి భక్తులకు బాబా మీద ఉన్న రవ్వంత భక్తి కొండంత అవుతుంది అని అందరూ ఆ రోజుల్లో ఈ శ్రీ సాయి భజనమాల చదివిన వారు అందరూ చెప్పేవారట. అంత మధురంగా రచించారు శ్రీ సావిత్రిబాయి టెండూల్కర్ బాబా గారి మీద. మొట్టమొదట సాయి సచరిత్ర రాకముందు 800 అభంగాలతో శ్రీ సాయి భజనమాల. ఎంతో గొప్ప అదృష్టవంతురాలు శ్రీ సావిత్రిబాయి టెండూల్కర్. మరొకసారి మరొక భక్తుల కోసం తెలుసుకుందాం. బాబా గారి అనుగ్రహంతో శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.